వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను. అతడు బోధదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరము భగవన్నామస్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండెడివారు. అటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్నుగానక పెద్దలను దూషించుచు, అత్తమామలను భర్తను తిట్టుచు, కొట్టుచు, రక్కుచు, పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారి అయి తన ప్రియులను తెచ్చిన తిరువండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశనకు అప్రదిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమె ఎంత అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీపొమ్మనక విడువక ఆమెతోనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారా నిష్ఠూరి గయ్యాళితనమును సహించక కర్కస అని ఎగతాళి పేరుతో పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కస అనే పిలుచుచుండెడివారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయము చూసి మెల్లగా లేచి తాళికట్టిన భర్త అన్న విశిక్షణ గాని దయా దాక్షణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవ్వరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యముగా దొడ్డిదారిన పోయి రహస్యముగా ఊరి చివరున్న పాడు నూతిలో పడవేచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీ ఎరగని దాని వలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంక విచ్చలివిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి ఎందరినో క్రెడగంటన వశపరుచుకొని వారల వ్రతము పాడు చేసి నానా జాతి పురుషులతోడను రమించుచు వన్న శంకనురాలాయను. అంతేగాక పడుచు కన్యలను భర్తలను కాపురంతో చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరతీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతయో కాలం ఉండదు కదా. కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసి కారుట ప్రారంభమాయెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెలువడుచున్నది. దినదినము శరీర పట్టుత్వము కృషించి కురిపియై భయంకర రోగములతో బాధపడుచున్నది.